Namaste people, welcome back to part 2 of luggage unpacking. Story telling at the first part lone ayipoyindi kabatti second part kem migilchaledu kabatti directly let's get into the video. Me deskunna పందిలెక్కుని అమ్మా మీరు చూస్తున్నట్టే ఇందాక నేను అన్పాక్ చేసిన బ్యాగ్ ఏం సర్దలేదు, వెనకాల అట్లనే వదిలేసిన, తర్వాత అన్ని కలిపి సర్దుకుందామని చెప్పి. మళ్ళీ నువ్వు వెనకాల అట్లనే వదిలేసినావు అని చెప్పకండి ప్లీజ్. ఈ 4 books అయితే నా ఫ్రెండ్ మా వరుణన్నయ్య తెలుసు కదా మీకు, ఇంతకుముందు వీడియోస్లో చూసినారు. సో తను అడిగినారు అనమాట ఈ 4 books. ఎండమూరి వీరేంద్ర అంతర్ముఖం అసమర్థుని జీవయాత్ర. ఏమో నీకు తెలుగు రాదని తిడతారేమో ఇప్పుడు నేను ఇవన్నీ పెడితే, ప్లీజ్ తిట్టకండి. మసాలా ల్యాబ్ అంట, ఇంకా అమ్మ డైరీలో కొన్ని పేజీలు. ఇది మమ్మీ చెల్లి ఆల్రెడీ చదివేసినారు ఈ బుక్ వచ్చిన తర్వాత. ఇది నేను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన మెన్స్ట్రల్ హీటింగ్ ప్యాడ్. అదే ఇంక ఇదేమో చెల్లి నాకు మైక్ గిఫ్ట్ ఇచ్చింది. ఇది నేను యాక్చువల్లీ వీడియో షూట్ చేసినాను వేరేదో వీడియోలో చెప్తామని చెప్పి, బట్ సంహవ్ అది మిస్ అయిపోయింది, రాలేదు. ఇది ఒకరోజు నేను ఇట్లానే లైక్ 2 months బ్యాక్ అట్లా అనుకుంటా కూర్చొని డిస్కస్ చేస్తున్నాము. అంటే నేను చెప్తున్నాను అనమాట చెల్లికి, ఇట్లా నేను మైక్ తీసుకుందాం అనుకుంటున్నా, బయటికి వెళ్ళి షూట్ చేస్తున్నప్పుడు ఏదైనా చెప్పాలనుకుంటే డిస్టర్బెన్స్ వల్ల అవ్వదు కదా, నేను మళ్ళీ దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇట్లా అంతా చెప్తే షీఈస్ లైక్ అవునా ఓకే ఓకే తీసుకో అది అని చెప్పింది. అప్పుడు నేను చెప్పిన నేను ఇంకా కొంచెం రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ సో ఫార్ ఇదైతే నేను ఫైనల్ చేసిన అన్నట్టు చెప్పిన. అది ఆర్డర్ చేసింది, నాకు చెప్పాలి అంటే సర్ప్రైజ్ లెక్క ఆర్డర్ చేసింది. ఆబ్వియస్లీ నేను ఐప్యాడ్లో చూస్తున్నా, సేమ్ అకౌంట్ ఉంటుంది కాబట్టి నాకు నోటిఫికేషన్ వచ్చింది. అది లైక్ నేను జస్ట్ చూసినా, నేనేం ఆర్డర్ పెట్టలేదు కదా అది ఇది అని చెప్పి. సేమ్ అప్పుడే పెట్టిందంట, ఈవినింగ్ వస్తుంది ఇట్లా డెలివర్ అవుతుంది ఈ టైంలో అన్నట్టు నోటిఫికేషన్ వచ్చింది నాకు. నేను వెళ్ళి ఏదో వర్క్ చేసుకుంటుంది, నేను వెళ్ళి దాన్ని అడిగినా అనమాట, ఇట్లా చూపిస్తుంది నువ్వేమన్నా ఆర్డర్ పెట్టినావు అని చెప్పి. అవునా అది ఇది లేదు అని అన్నది. అయ్యో ఎవరో పెట్టినట్టున్నారు, మనకు పెట్టినారు, క్యాన్సిల్ చేసానా అది అని చెప్పి నేను మాట్లాడుతుంటే నేనే పెట్టిన నీకోసం, చాలా సర్ప్రైజ్ అంతా రూయిన్ అయిపోయింది అది అని చెప్పింది. బట్ షీ గిఫ్టెడ్ మీ దిస్. బట్ అన్ఫార్చునేట్లీ ఆ సర్ప్రైజ్ అంత ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు అనమాట. నేను నా హస్బెండ్ కోసం ఇంకా కొన్ని కుర్తాస్ కుట్టించిన అని ఆ పాటలో చెప్పిన కదా, సో ఇవే అవి ఇది ఉన్నాయి. మెటీరియల్ తీసుకొని కుట్టించినాను, నేను చర్నాలోనే మెటీరియల్ తీసుకున్నా. మీరు అంటే ఇవి ఇంకా డీటెయిల్గా ఓపెన్ చేసి చూపించమంటే నాకు చెప్పండి, నేను ఏదైనా వేరే వీడియోలో చూపిస్తాను. బట్ ఇప్పుడు అదంతా ఓపెన్ చేస్తే మళ్ళీ ఫోల్డ్ చేసి పెట్టుడు కొంచెం కష్టమైన పని కాబట్టి చేస్తలేను. ఒకటి బ్లాక్, ఆల్ ఇన్ ఆల్ బ్లాక్ చికెన్ కర్రీ టైప్లో, ఇంకొకటి ఏమో మెరూనిష్ది, ఇలా చూపిస్తాను. సర్లే ఇంక ఓపెన్ చేసేస్తా. అయ్యో నలిపినాయి. ఒకటేమో ఈ మెరూన్ ఇంకా క్రీమ్ కాంబినేషన్లో అనమాట, నాకు చాలా నచ్చింది ఇది. సో ఇది తీసుకున్నాను. తనకి ఈ ప్యాటర్న్లో కావాల్సి ఉండే, బట్ కలర్ దొరికింది. బ్లాక్లో ఈ ప్యాటర్న్లో ఉంటే తీసుకోమన్నారు కానీ నాకు ఇట్లా దొరికింది, సరే అని తీసుకున్నా. నాకు బ్లాక్ చికెన్ కర్రీ టైప్లో ఎప్పటి నుంచో తీసుకోవాలని ఉండే, సో ఐ గాట్ దాట్ డన్ టూ. ఈ 2 తీసుకున్నా. ఇంకోటి ఏమో ఉన్నట్టుంది, ఆర్ 7 తీసుకున్నానా గుర్తులేదు, వస్తే చూపిస్తా. సో అవి ఆ కుర్తాస్. ఇది నా గెస్ చేయండి చూద్దాం. అంటే మీరు ఈ పార్టీకి 100% చూసినారు, నా ఛానల్ని ఫాలో అయ్యేటో లైక్ అయితే తెలుసు, బట్ గెస్ చేయండి ఇది నేను చెప్పేలోపు. ఇది నేను నా పెళ్ళికి ఇట్లా పైన వేసుకుంటారు కదా, చీర పైన చున్నీ దుపట్టా సంథింగ్ ఏమంటారో ఎగ్జాక్ట్గా దాన్ని, ఆ పేరు నాకు తెలియదు. సో దానికోసం తీసుకున్నాను నేను. నాకు ఇది చాలా ఇష్టం అనమాట, ఎందుకంటే మస్తు రోజులు ఎతికిన తర్వాత నేను ఫైనలీ అయ్యింది. అది ఎట్లా ఇవ్వాలి తెలియట్లేదు, బట్ ఫైనల్గా జరిగింది. ఏంటిదంటే
నేను శారీ నా శారీ కలర్ చూసినారు కదా ఆల్రెడీ, లేదంటే ఫోటో యాడ్ చేస్తాను. దానికోసం అదే ప్యాటర్న్ అంటే అదే కలర్ టోన్లో రన్ అయ్యేలేక నాకు అస్సలు దొరకలేదు. అసలు ఎంతగానో వెతికినాను నేను శారీస్, చాలా మంది షాప్ చేసిన ఉండే. దాని తర్వాత నాకు ఇది దొరకడానికి మస్తు టైం పట్టింది. సో అలా ఇంకేం చేయాలో తెలియట్లేదు, పెళ్ళేమో టైం వచ్చేస్తుంది అన్నట్టు ఇంకొక రోజు నేను ఏమనుకున్నా, సరే ఇలాంటి అట్లీస్ట్ సేమ్ కలర్లో ఏదైనా క్లాత్ దొరికితే చాలు, దానికి తగ్గట్టుగా నేను దాన్ని ఐ గెట్ ఇట్ రీమోడల్డ్ అన్నట్టు నేను అనుకున్నా. అట్లా ఫుల్ ఎదుగుతుంటే నాకు ఈ బూటీ వర్క్ ఉన్న ఈ నెట్ క్లాత్ దొరికింది అనమాట సేమ్ కలర్లో. సో నేను దానికి దీన్ని చార్మినార్కి పట్టుకెళ్ళి ఈ 2 లేసెస్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లేస్, ఇది ఒక లేస్, ఈ 2 లేసులు తీసుకొని మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ గా చేయించుకున్నాను. అవుట్పుట్ నాకు చాలా నచ్చింది. ఐ డోంట్ నో, అంటే నేను అంత కష్టపడి దానికోసం వెతికి తిరిగి చేయించుకున్నందుకు ఎందుకో తెలియదు, కానీ నాకు మస్తు ఇష్టం ఇది. ఈసారి గుర్తు పెట్టుకొని తెచ్చుకున్నాను, ఎందుకో జస్ట్ నా దగ్గర ఉంటే బాగుంటుంది అనిపించింది, తీసుకొచ్చిన. ఇక నెక్స్ట్ ఈ కుర్తా గురించి అయితే మస్తు మంది అడుగుతున్నారు, చాలా మందికి నచ్చింది. నేను ఇది 2-3 వీడియోస్లో వేసుకున్నాను. నేను కొంతమందికి లింక్ షేర్ చేసినాను, ఇంకొంతమందికి అంటే చాలా వచ్చినాయి. అండ్ నేను యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ కమ్యూనిటీలో అనుకుంటా షేర్ చేసినాను, బట్ అందులో చాలా మందికి కనిపించట్లేదు అని అంటున్నారు. ఇంకెలా పెట్టాలో నాకు తెలియదు. ఇన్స్టాగ్రామ్లో నాకు డిఎం చేసిన వాళ్ళందరికైతే నేను మోస్ట్ పీపుల్కి అయితే నేను పంపించినాను. కొంతమందికి మిస్ అయ్యి ఉండొచ్చు, నాకు తెలీదు. మళ్ళీ ఇంకొకసారి టెక్స్ట్ చేయండి, లేదంటే నేను ఏం చేస్తాను హైలైట్స్లో దీని లింక్ పెట్టేస్తాను, సో దట్ మీ అందరికీ ఈజీగా యాక్సెస్ ఉంటుంది. నేను కూడా మళ్ళీ ఒక్కరికి పంపించకుండా అయిపోతుంది. ఇదేమో ముల్తానీ మిట్టి పౌడర్ తీసుకొచ్చినాను, కొంచెం ఫేస్కి పెట్టి నీట్గా మెయింటైన్ చేసుకుందామని చెప్పి. ఇండియాకి వెళ్ళిన తర్వాత టచ్ వుడ్ నాకు ఫేస్ అంతా ఎంత బాగా క్లియర్ అయిపోయిందో, యాక్నే మొత్తం తగ్గిపోయింది. మీరు చూస్తే అంటే ఓవర్ ది పీరియడ్ నేను వచ్చే టైం వరకు అంతా ప్రాపర్గా సెట్ అయిపోయింది. మధ్యలో పింపుల్స్ వచ్చినాయి, అదంతా జరిగింది. నేను అంటే వచ్చే ముందు స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన అప్పటి నుంచి, అండ్ నేను ఇంకా అవి యూజ్ చేయలేదు. మళ్ళీ మీరు ఇందాక చూపించారు కదా దాని గురించి అని అంటారేమో. ఐ డోంట్ నో వాట్ ఐ ఫెల్ట్ ఇస్ అక్కడ ఫుడ్ అంటే ఆ ఎన్విరాన్మెంట్ అంతా నాకు పట్టింది, అందుకోసమే మళ్ళీ క్లియర్ అయిపోయిందని అనుకున్నా. నాకు ఇక్కడ వచ్చిన తర్వాతనే పింపుల్స్ స్టార్ట్ అయి ఉండే, యాక్నే అదంతా. ఇండియాలో ఉన్నప్పుడు నాకు అంత ఎక్కువ ఏమి ఉండకపోతుండే, అరౌండ్ పీరియడ్స్ వస్తుండే పోతుండే నేను ఇంతకుముందు చెప్పినట్టు. మళ్ళీ అట్లనే అయింది అక్కడికి వెళ్ళిన తర్వాత, మెల్లిగా అంతా క్లియర్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు దేవుడు దయించి ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను. సో స్కిన్ కేర్ కోసం అన్నట్టు ముల్తానీ మిట్టి పట్టుకొని వచ్చినాను. ఈ దుపట్టా అండ్ ఈ దుపట్టా మీరు ఆల్రెడీ చూసినారు. నేను ఇదేమో అదాన్ టీవీ ఇంటర్వ్యూకి వేసుకున్నాను ఈ డ్రెస్ని, సో దాన్ని. ఇదేమో ఫిల్మీ లుక్స్ ఇంటర్వ్యూ కోసం వేసుకున్నాను. సచ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నేను వాటన్నిటి గురించి మీతోని ఇంకొక వీడియోలో మాట్లాడతాను. ఇది ఇంకొక టాప్ నా కోసం తెచ్చుకున్నా. నాకు ఇలా జీన్స్ ప్యాటర్న్లో ఉండే షర్ట్ కావాలని ఎప్పటి నుంచో ఉండే. ఇంతకుముందు ఉంటుండే నా దగ్గర ఒకటి, నా దగ్గర చెల్లి దగ్గర, ఇద్దరం యూస్ టు ట్విన్ అనమాట, సేమ్ తీసుకున్నాం నచ్చి. బట్ అది ఆబ్వియస్గా వేర్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఇది మళ్ళీ నచ్చి తెచ్చుకున్నా. ఇది నా బుజ్జి పర్స్. దీంట్లో కాయిన్స్ తప్ప ఇంకేం పట్టు, నోట్స్ కూడా పట్టు. ఇది వచ్చేటప్పుడు చెల్లి దగ్గర ఉంటే తీసుకొని వచ్చిన, అంటే బేసికల్గా బీరువాకి పెట్టి ఉంటే నేను ఎత్తుకొని వచ్చేసిన అనమాట. ఇది ఇంట్లో పెట్టుకుందామని చెప్పి నాకు నచ్చి తీసుకొచ్చేసుకున్నా. ఇది ఏమో వైట్ షర్ట్, జస్ట్ ప్లెయిన్ వైట్ షర్ట్. ఇది నాకు జూడియోలో కనిపించింది అనమాట. నేను ఎప్పటి నుంచో చూస్తుండే పర్ఫెక్ట్ కాటన్, ఇట్లా స్టిఫ్ క్లాత్ లాగా ఉంటుంది కదా, అలాంటి దానికోసం ఎప్పటి నుంచో చూస్తున్నా. ఫైనలీ నాకు ఒక రోజు అక్కడికి వెళ్ళినప్పుడు కనిపించింది, సో వెంటనే తీసేసుకున్నా. బట్ దీన్ని ఎంతవరకు మెయింటైన్ చేయగలుగుతా అనేది మాత్రం నాకు తెలియదు, బికాస్ ఐఎమ్ రియలీ బ్యాడ్ ఎట్ మెయింటైనింగ్ వైట్. మస్త్ ఈజీగా నేను దాన్ని మాయ కొట్టేస్తా, ఖరాబ్ లేపేస్తా. అండ్ నేను ఇంకొక 4 కలర్స్ అనుకుంటా, 4 or 5 కలర్స్ షేప్ వేర్ తీసుకొని వచ్చినాను. ఇప్పుడున్న శారీస్కి సెట్ అయ్యే లెక్క. ఇప్పుడు 2 కనిపించినాయి, మిగిలిన 7 ఉన్నాయో తెలీదు. ఇది కూడా ఒక కొత్త డ్రెస్, ఎప్పుడైనా వేసుకొని చూపిస్తా మీకు. ఇది టాయిలెటరీ బ్యాగ్ బేసికల్గా, అంటే ట్రావెల్ టైంలో ఏమైనా తీసుకెళ్ళాలనుకుంటే టాయిలెటరీ సామాన్లు దానికోసం ఉంటుందని చెప్పి తీసుకున్నాను. నయాసినమైడ్ది అదే యాక్సెస్ వై సీరం. నేను వెళ్ళేటప్పుడు కొన్ని పట్టుకొని పోయినా కదా, మాయిశ్చరైజర్ ఇట్లాంటివి, అవి ఉన్నాయి దీంట్లో. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత యూజేజ్ చేయలేదు, నాట్ ఈవెన్ అ సింగిల్ డే. నేను ఎగ్జాజరేట్ కూడా చేస్తలేను. ఒక సింగిల్ డే, ఒక సింగిల్ పూట కూడా నేను నా స్కిన్ కేరే ఫాలో అవ్వాలి కంప్లీట్గా.
ఎట్లా తీసుకుపోయినా అట్లనే ఉంది. నేను ఒక రోజు పెట్టింది కూడా లేదు దీన్ని, ఎందుకు తీసుకుపోయినానో తెలియదు. మళ్ళీ ఏదో పెద్ద వాడేసే దాని లెక్క కొత్త ట్యూబ్స్ కూడా పట్టుకొని పోయినాను, ఎక్స్ట్రా ఉంటాయి అయిపోతాయి అన్నట్టు. నేను బట్ ఒక రోజు యూజ్ చేసింది కూడా లేదు. ఆ స్కిన్ కేర్ ఏదైతే ఉందో నేను ఇక్కడ నుంచి పట్టుకుపోయింది, ఎట్లా తీసుకుపోయినానో అట్లా తీసుకొచ్చేసిన ఎగ్జాక్ట్గా, చెక్కు చెదరకుండా. సైడ్ స్కిన్ పెట్టలేదు. మా చెల్లితో కొన్ని డబ్బులు పెట్టించుకోవాల్సింది, $. ఇది మేకప్ ఆర్గనైజర్, బేసికలీ ఆర్గనైజరే. దీంట్లో అయితే ఏం లేదు. ఇప్పుడు వచ్చేటప్పుడు నేను చెల్లి కిండర్ జాయ్ తిన్నాము, దాంట్లో వచ్చింది. ఇది నా దాంట్లో వచ్చింది, చాలా క్యూట్గా ఉంది డీర్. ఇది చెల్లికి వచ్చింది, నేనే దొబ్బుకొని వచ్చేసిన దీన్ని కూడా. ఏవో 4-5 సామాన్లు, లిటరలీ అసలు ఏం లేవు. ఇది నేను ఇన్స్టాగ్రామ్ కష్టపడి సెట్ చేసిన లాస్ట్ టైం. ఇది అంతా ఇట్లా పిచ్చి పిచ్చిగా అయిపోతాయి, మళ్ళీ అంతే అయింది. ఇది నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నా. అసలు వేసుకుంటే ఎంత బాగుందో, చెల్లి వేసుకుంది దివాళీ టైంలో, మస్తు ఉంది. అండ్ ఈ కమ్మలు కూడా తీసుకున్నాను, ఎప్పుడైనా పెట్టుకొని చూపిస్తాం. అండ్ అంత లిటరలీ 4-5 సామాన్లు ఉంది అంతే దీంట్లో, అసలు ఏం లేవు నా దగ్గర. అంటే కొనుక్కుంటే పెట్టుకోవడానికి ఉంటాయి అన్నట్టు తీసుకున్నా, లేకపోతే ఆల్రెడీ ఉన్న సామాన్లు ఆర్గనైజ్ చేసుకోవడమే. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. దిస్ ఇండియా ట్రిప్లో కొంచెం అయితే నేర్చుకున్నా నేను వేసుకోవడం. అంటే మరీ అట్లా పర్ఫెక్ట్ ఫ్లాలెస్ లుక్ ఇవ్వలేకపోవచ్చు, బట్ ఓకే, మేనేజబుల్ లుక్ అయితే క్రియేట్ చేయగలను ఇప్పుడు నేను. మళ్ళీ ఇంతకు ముందులాగా వేలు ముద్ర టైప్ అయితే ఏం లేదు మేకప్లా. అవి నేను ఉతుక్కోవాల్సిన బట్టలు. ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఇట్. ఇంట్లో ఆల్రెడీ మమ్మీ వాళ్ళు తిడతారు, ఈ వీడియో చూసినాక ఇంకెంత తిడతారు. అసలు ఏం చేయట్లేదు, బిల్డప్ ఇచ్చి తీసుకెళ్ళాను, నేను చేసుకుంటా అని. నేను దీంట్లో అంటే లగేజ్లో నా బట్టలు తప్ప నేను ఇంకేమీ తీసుకురాలేదు. అంటే ఇట్లా కొన్ని ఫ్రెజల్ ఐటమ్స్ నేను ఏవైతే లగేజ్ పార్సెల్లో పంపించలేను అవి మాత్రమే. ఈ 2 శారీస్, ఈ బ్యూటిఫుల్ శారీస్ నేను ఎప్పుడైనా స్టైల్ చేసినప్పుడు చూపిస్తాను. హ్యాండ్లూమ్ స్టైల్ ఆర్ ముల్ముల్ కాటన్, అదేదో స్టైల్వి నేను తీసుకున్నాను, మీరు చూసి ఉంటారు. అసలు ఎంత కంఫర్టబుల్ అంటే మెటీరియల్ ఇట్లా ఎంత కంఫర్టబుల్ ఉందో. ఐఎమ్ వెయిటింగ్ అనమాట వాటిని స్టైల్ చేయడానికి. ఇది నా హస్బెండ్ది పెళ్లి టైంలో తన హల్దీ కాదు దేనికో వేసుకున్నట్టున్నారు, ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలీదు. బట్ తన పెళ్లి టైంలో, ఐ మీన్ మా పెళ్లి టైంలోది, నా హస్బెండ్ డ్రెస్. ఇది తన పెళ్లి డ్రెస్. చూపిస్తాను నేను మీకు వేరే వీడియోలో క్లియర్గా ఓపెన్ చేసి. నాకు అంటే నేను వేసుకున్న దానికి కొంచెం సిమిలర్ టోన్లో ఉండే లెక్క ఆ కలర్ ప్యాలెట్లో. సో ఇవి కూడా తీసుకొని వచ్చిన అనమాట, ఎప్పుడన్నా కావాలంటే చూసుకోవడానికి ఉంటాయి అని చెప్పి. ఇదైతే నేను ఎందుకు తెచ్చినా ఐ సీరియస్లీ హ్యావ్ నో ఐడియా. నేను వేరే 2 అయితే తీసుకొద్దాం అనుకున్నా, నాకు పెట్టుకున్నా. అదొకటి, ఇంకా ఎంగేజ్మెంట్ డ్రెస్ ఒకటి. దీని లోపల ఇలా ప్లెయిన్గా వేసుకోవడానికి బాగుంటుంది అన్నట్టు నేను తీసుకున్నా. ఏదన్నా ట్రెడిషనల్ ఫంక్షన్ అట్లా ఏమైనా జరిగినా ఇక్కడ వేసుకోవడానికి ఉంటుందని చెప్పి. నేను పెళ్లి డ్రెస్ ఎందుకు తీసుకొచ్చినా నాకు 0 ఐడియా. సో ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చినా నేను మీకు చెప్పడానికి కూడా ఏం లేదు. మేబీ ఇవన్నీ ఒకే దగ్గర ఉండే కాబట్టి బై మిస్టేక్. యాక్చువల్లీ బ్యాగ్ నేను ఎప్పుడో ప్యాక్ చేసి పెట్టేసిన, చాలా బట్టలు అట్లా పెట్టి సెల్ఫ్లో. అంటే నాకు వేరే ఏం కావాలన్నా నాకు క్లియర్గా కనిపించట్లేదు. సరే ఎలాగో ఇవి నేను వేసుకొని కదా అని చెప్పి నేను ఇవన్నీ బ్యాగ్లోకి దుబ్బేసిన. ఆ టైంలో మేబీ బై మిస్టేక్గా నేను ఇది కూడా పెట్టేసినానేమో వీటితో పాటు అని ఒక్క ఎక్స్ప్లెనేషన్ తప్ప ఇంకేం లేదు. నేను వచ్చేటప్పుడు కూడా అసలు ఓపెన్ చేసి చూసినో లేదో కూడా నాకు గుర్తు కూడా లేదు. బట్ అలా ఇది వచ్చేసింది నాతో పాటు. నాకు చాలా ఇష్టం తన డ్రెస్ కూడా. సో ఇది నా హస్బెండ్ది ఎంగేజ్మెంట్ డ్రెస్. ఇది ఇంకొక శారీ, బ్లాక్ శారీ. వీటి అన్నిటి బ్లౌజులు కూడా అసలు మస్తు, అంటే నాకు చాలా నచ్చినాయి. నేను మస్తు ఎతికి కుట్టించుకున్నాను. ఎప్పుడన్నా చూపిస్తాను మీ అందరికీ. నేను ఒక వీడియోలో నేను ఏమేమి శారీస్ షాప్ చేసినాను ఈ శారీ అన్నట్టు నేను అది కూడా ఒక వీడియో చేసి చూపిస్తాను క్లియర్గా, డీటెయిల్డ్గా విత్ బ్లౌజ్. నేను డిజైన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నా, ఎట్లా చేయించుకున్నా, ఏంటి అవన్నీ కూడా చెప్తాను క్లియర్గా. సో ఇది ఇంకొక శారీ. ఇది ఇంకా స్పెషల్గా ఇందులో ఏం లేవు చెప్పడానికి. యాక్చువల్లీ ఇంకొక 2 షేప్ వేర్ ఉందని కనిపించట్లేదు. ఇక్కడ నుంచి నేను తీసుకొని వెళ్ళినా కదా ఆ డ్రెస్సే. ఈ శారీ నేను ఫస్ట్ ఇండియా నుంచి వచ్చేటప్పుడు కొనుక్కొచ్చుకున్నాను. అంటే చాలా మంది పెళ్లి కన్నా ముందే కొన్న శారీ షాపింగ్ టైంలో నాకు నచ్చి తీసుకున్నా. బట్ ఇప్పుడు ఒకసారి కూడా కట్టుకోలేదు.
ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్లీజ్ ఫంక్షన్ చేసుకున్నాను పిలవండి, నేను ఈ శారీ కట్టుకుంటాను. నైట్ టైం ఫంక్షన్ ఆ టైంలో బాగుంటుంది. వీడియో చూసినప్పుడు దాని తర్వాత వెంటనే ప్లాన్ చేసుకోండి. అంతే, బ్యాగ్ అయిపోయింది. ఇందులో ఇంకా స్పెసిఫిక్గా చెప్పడానికి ఏం లేవు, అన్నీ ఇంకా నా రెగ్యులర్ బట్టలే ఉన్నాయి. ఇవన్నీ ఏం సరదలేదు, జస్ట్ ఇందులో పెట్టేసినాను. ఇంకా మన లాస్ట్ బ్యాగ్లోకి వెళ్ళిపోదాము. అది చెక్ ఇన్ కాదు, క్యాబిన్. ఇందాక నుంచి అసలు చెక్ ఇన్ క్యాబిన్ మర్చిపోయి అది ఇది ఇది అని ఎన్నిసార్లు చెప్పుకుంటాను. ఓకే, ఇప్పుడైతే క్యాబిన్ బ్యాగ్ చెక్అవుట్ చేసేద్దాం. ఇది నా పంది లాంటి ఫైల్ అనమాట, మస్తు బరువు ఉంటుంది. దీన్ని మోయడానికి చాలా ఎనర్జీ కావాలి. ఆ రోజు బ్యాక్ ప్యాక్లో కూడా ఇది పెట్టినాను, అందుకే అది సగం బరువు ఎక్కుంటుంది. నెక్ పిల్లో ఇక్కడ నుంచి అక్కడికి ఇండియాకి వెళ్ళేటప్పుడే యూజ్ చేసినాను. వచ్చేటప్పుడు నాకు అంత యూజ్ చేసే అవసరం ఏం పడలేదు, ఎందుకంటే చాలా కంఫర్టబుల్గా ఉండే. ఫర్ సమ్ రీజన్ చైర్స్ చాలా పెద్దగా, నేను వచ్చిన ఎమిరేట్స్ ఫ్లైట్లో ఎవ్రీథింగ్ వాజ్ వెరీ కంఫర్టబుల్, సో యూజ్ చేసే అవసరం రాలేదు. అండ్ నా పక్క సీట్ ఖాళీగా ఉండే, సో 2 ఆక్యుపై చేసినాను. అండ్ ఎక్స్ట్రా పిల్లోస్ అవన్నీ ఉండే కాబట్టి వాట్ ఎవర్, నాకు అవసరం అయితే పడలేదు, సో యూజ్ చేయలేదు. ఇదేమో ఆ ఫేస్ ట్రాకింగ్ ట్రైపాడ్ అనమాట. ఇది నా బ్లూటూత్ హెడ్ ఫోన్స్. ఇది నేను మేబీ అవసరం వస్తే యూజ్ చేసుకుందామని తీసుకెళ్ళినా, అంటే ఎప్పుడైనా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు అవసరం వస్తే యూజ్ చేస్తామని. నా బర్త్డేకి సెఫోరా నుంచి నేను తెచ్చుకున్న గిఫ్ట్ ఇది, తీసుకున్నది. ఇది ఫ్లైట్లో వాళ్ళు ఇచ్చిన నట్స్, అప్పుడు ఎందుకు తినలేదు తెలియదు, ఇప్పుడు తినేద్దాం. ఇది ఫ్లైట్లో ఇస్తారు కదా, జస్ట్ అలా కిట్. టూత్పేస్ట్, బ్రష్, ఇయర్ ప్లగ్స్. ఇది నా ట్రైపాడ్ది. నేను ఇండియా వెళ్ళే ముందు మీకు చూపించినాను, మీరు చూసే ఉంటారు. అప్పుడు కొన్నా, అంటే ట్రావెల్కి వ్లాగింగ్ అలా స్టైల్లో బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది పట్టుకొని చేయడానికి అన్నట్టు తీసుకున్నాను. అది మేము పాండీకి వెళ్ళినామా, అక్కడ ఫస్ట్ చెన్నైలో ఉన్నప్పుడు, చెన్నైలోనా పాండీకి వెళ్ళిన తర్వాత, చెన్నై మెరీనా బీచ్లో లేదంటే పాండీలోనో ఎక్కడో తెలియదు, కానీ అక్కడ ఇట్లా మట్టిలో ఆ స్టాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టినాం అనమాట. నెక్స్ట్ డే నుంచి ఇది పనిచేసేవాడు ఆగిపోయింది, ఎందుకు పని చేస్తలేదో అర్థం కావట్లేదు. పాండీలోనే ఫస్ట్ డే, పాండీలో నైట్ మేము అక్కడికి వెళ్ళినప్పుడు షూట్ చేద్దామని చెప్పి దేనికో మట్టి కొంచెం ఇట్లా అంతా దగ్గర పెట్టి పెట్టినాం. అప్పుడు బాగానే వర్క్ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ బీచ్కి వెళ్ళి అక్కడ ఓపెన్ చేద్దామంటే వస్తూనే లేదు అసలు, అప్పుడు టైట్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత వెళ్తానే లేదు. వచ్చిన తర్వాత మొబైల్ షాప్, ఆ షాప్, ఈ షాప్ అని చెప్పి మస్తు చోట్లకి తీసుకుపోయినాను, మస్తు మంది ట్రై చేసారు, బట్ అది వెళ్ళలేదు. సర్లే అని నాతో పాటు తీసుకొచ్చింది. ఇది ఆ మైక్ చెల్లిచ్చింది. ఇటు సైడ్ అయితే మొత్తం జ్యువెలరీ ఉంది, గోల్డ్వి, ఇంకా కొన్ని అంటే నేను కొన్నాను అనమాట, నార్మల్ 1 గ్రామ్ ఆర్ దాన్ని ఏమంటారో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఆ రెండు నా గోల్డ్ ఇంకా నార్మల్ జ్యువెలరీ అంతా ఇట్లా పెట్టుకొని వచ్చినాను. యా, దట్స్ ఇట్. నా బ్యాగ్స్ అన్ప్యాకింగ్ 60 కిలోస్ అన్ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్లీ ఈరోజే డెలివర్ అవుతుంది నా పార్సల్ కూడా, అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాం మీకు. మస్తు వెయిట్ చేస్తున్నా, దాంట్లో ఫుడ్ ఉంది. ఈరోజు రాత్రి కుమ్మడమే అసలు అది వచ్చిన తర్వాత. సో అదండి నా లగేజ్ అన్ప్యాకింగ్. 2 పార్ట్లు చూసినారు, 2 వీడియోలు నచ్చినాయని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు ఫస్ట్ పార్ట్ కానీ చూడకపోతే నేను ఇక్కడ పైన ఐకార్డ్స్లో ఇచ్చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఏం చాలో తెలుసు కదా, వీడియోని లైక్ చేయాలి, షేర్ చేయాలి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అప్పటి వరకు బాయ్ మరి.